మే 27వ తేదీన మనకేంటంటేనండి చాలా శక్తివంతమైన అతీంద్రియ శక్తులతో కూడి అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అది కూడా ఏంటంటే మంగళవారంతో కూడి వస్తుందండి. చాలా శక్తివంతమైనదనమాట. ఈ రోజున మీరు మర్చిపోకుండా నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే 60 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అమావాస్య గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి. చాలా మందికి తెలుసుంటుంది. అమావాస్య ఏంటంటే గనక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది. అమావాస్య రోజున ఏంటంటే భూమి మీదండి ఎన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయో, అంటే ఇలా సంచరిస్తూ ఉంటాయో అంత దైవశక్తి అనేది అమావాస్య రోజున నిండుకొని ఉంటుందన్నమాట. అందుకే మనం ఏంటంటే మనకుండే చెడును తొలగించుకోవడానికి మంచి రోజుగా పరిగణించుకొని ఈ రోజున ఏంటంటే అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారనమాట. అలా ఆచరించేసి దరిద్రం కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే నిమ్మకాయ పరిహారం అత్యంత శక్తివంతమైనదండి. చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. మీరైతే మీ సుడిని తిప్పుకోగలుగుతారు. అలానే కాకుండా మీ దరిద్రాన్ని చిటికలోనే పోగొట్టుకునే అద్భుత పరిహారం అనమాట. నిమ్మకాయ అద్భుతాలను సృష్టిస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. నిమ్మకాయకి ఏంటంటే చాలా పవర్ ఉంటుందని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులండి ఇలా అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే నిమ్మకాయతో పరిహారం చేసేవారు. అలా చేసేసి ఏంటంటే ఫలితాలను పొందేవారని శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ అమావాస్య రోజున ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేసుకుంటే అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. దైవానుగ్రహం కలుగుతుంది. మనకుండే చెడంతా కూడా పోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మన నుంచి దరిద్రం దూరం అయిపోతుంది. అలానే మనకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. మీరు ఈ పరిహారానికి మనం ఏంటంటేనండి ఇందులో నిమ్మకాయకు సంబంధించి 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా ఏంటంటే అద్భుతంగా ఉపయోగపడతాయి. అసలు నిమ్మకాయతో ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ అందరికి అందుబాటులో ఉంటుంది, అందరి ఇళ్లలో ఉంటుందండి. నిమ్మకాయని ఈజీగా తీసేసుకుని మనం పరిహారం చేయొచ్చు. పెద్దగా డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడే కన్నా ఇలా అమావాస్య రోజున ఏంటంటే కనుక మన చేతిలో ఉంటండి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా పని చేస్తే అది మనకు అనుకూలించదు. అదేంటంటే కనుక మనకు సిద్ధించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మాకే ఎందుకు జరుగుతుంది, మా తలరాతే ఎందుకు ఇలా ఉంది, మేమేం చేయాలి, ఏం చేస్తే మాకు మంచి ఫలితం వస్తుంది, మేము ఏదైనా చేస్తే అది బురదలో పోసిన పన్నీర్ లాగా మారిపోతుందండి. అసలు ఎందుకో అర్థం కాదండి. ఏదైనా పనిని మొదలు పెడతామా ఆ పని ఏంటంటే కనుక సగానికి వచ్చి ఆగిపోతుంది. లేదంటే కనుక ఆ పని జరగదు. మా వెంటే దరిద్రం ఏంటంటే తాండవిస్తూ ఉంటుంది, మమ్మల్నే పట్టి పీడిస్తూ ఉంటుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే మొదటి పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు అనుకోవచ్చు అమావాస్య గురించి ఇంత చెప్తారు కదండి, నిజంగా జరుగుతుందా అంటే మీరు చేస్తేనే కదా మీకు తెలిసిపోతుంది. మీరు చేసుకుంటేనే మీకు ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఏదో మీరు ఏంటంటేనండి అమావాస్య రోజు దూర ప్రయాణం చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. చూడండి ఎంత సాఫీగా మీ యొక్క ప్రయాణం సాగుతుందంటే మీరు అసలు ఊహించలేరనమాట. చిన్న నిమ్మకాయని మీతో పాటు పెట్టుకొని మీరు ప్రయాణం చేసి ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఏంటంటే తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయటం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదనమాట. అంటే అనుకోకుండా మనకు గండాలు ఏర్పడుతూ ఉంటాయి, అనుకోకుండా ఏంటంటే కనుక దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని జరగనానివి జరుగుతూ ఉంటాయి కదా ప్రయాణాలలో. అలాంటివి జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా నిమ్మకాయ మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకే మీరు ఇలా ఈ నిమ్మకాయతో పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. మంగళవారంతో అమావాస్య రావటం చాలా విశేషం. ఇదేంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది. మంగళవారం అమావాస్య వస్తే ఏంటంటే కనుక మన కష్టాలన్నీ కూడా అంటే మంటల్లో కాలిపోతాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట అండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ కొంచెం కుళ్ళున్నా పర్వాలేదు, అలానే కాకుండా కొంచెం డ్యామేజ్ ఉన్నా పర్వాలేదు, తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీరు ఇక్కడ చూయించే విధంగా 4 భాగాలుగా కట్ చేయండి, కానీ 4 పచ్చలు చేయకండి. ఇలా ఈ విధంగా చేయండి. ఇలా చీల్చండి. చీల్చిన తర్వాత నిమ్మకాయని ఏంటంటే కనుక అందులో ముఖ్యంగా మీరు కుంకుమ ఆవాలని నింపాలి, అంతే, ఇంకేం చేయకూడదు. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పండి. దరిద్రం పోవాలని, మంచి జరగాలని, అద్భుతమైన ఫలితాలు రావాలని, మీ జీవితం మారిపోవాలని, అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కావాలని, మీ చేతుల ద్వారా మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి రావాలని మీరు ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే సవ్యదిశలో ఏంటంటే నిమ్మకాయతో చక్కగా తల చుట్టూదా ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసిన తర్వాత నిమ్మకాయని ఏంటంటే బజాట్లో పడేయండి. అంటే బజాట్ అంటే కనుక కొంచెం దూరంగా అండి, మీ ఇంటి నుంచి దూరంగా పడేయండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక
మీ చేతుల ద్వారా చేసే పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఏ పని మొదలు పెట్టినా కానీ మీకు అద్భుతాలు జరుగుతాయి. అలానే కాకుండా ఆ పనుల వల్ల మీకు మంచి సఫలత కూడా ఏర్పడుతుంది. పనుల వల్ల లాభం కలుగుతుంది. పని మీరు ఎంత అంటే మొదలు పెడతారో అంత తొందరగా ఫాస్ట్గా ఏంటంటే కనుక కంప్లీట్ అయిపోతుందన్నమాట. అంత బాగుంటుందండి. కాబట్టి ప్రయత్నించుకోండి. అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. అమావాస్య రోజున దీపం పెట్టినా సరేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజు ఏంటంటే కనుక భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట. దుష్టశక్తులు కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. కానీ దేవతలు దేవుళ్ళు కూడా అమావాస్య రోజు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య ఇష్టం కాబట్టి ఏ పరిహారం చేసుకున్నా మనకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బాధను తొలగించుకోవడానికి, దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి, చెడు దిష్టి ఉంటూ ఉంటుంది కదా, దాన్ని కూడా తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లోనే మనం ఫలితం చూస్తాం. పెద్దగా సమయం కూడా పట్టదు. కాబట్టి మీరేంటంటే కనుక ఎవరికి చెప్పకుండానే చేసుకోవాలి. అందరికీ చెప్పి మీరు చేసుకుంటే ఏం లాభం ఉండదు కదా. అందుకే ఎవరికి చెప్పకుండా మీరేంటంటే కనుకనండి చక్కగా సీక్రెట్గా చేసేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. మీ ద్వారా ఏదైనా జరగట్లేదు, మీ ద్వారా ఏదైనా అవ్వట్లేదు, మేము ఏదైనా చేస్తే మేము అనుకున్న పనులు కూడా అవ్వట్లేదు అనుకుని బాధపడేవారు మాత్రం నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా చెయ్యండి. అమావాస్య రోజు సమయం అంటూ ఏమీ లేదు. కానీ మీరు ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అమావాస్య రోజు ముఖ్యంగా అండి ఇలా అంటే దూర ప్రయాణాలు చేయటం చాలా వరకు అండి నిషేధించండి. ఎందుకంటే అమావాస్య రోజు ప్రయాణాలు అనుకూలించమని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అలానే నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అమావాస్య రోజు నాన్ వెజ్ను తినకూడదు. దానికి తోడు ఏంటంటే కనుక జుట్టు కత్తిరించడం, నూనె పెట్టుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు అండి. అవేంటంటే జీవితాంతం మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అమావాస్య రోజు ఏంటంటే కొంచెం మనకు తెలియని వాళ్ళ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఆ తర్వాత మనమే దానికి భారీ మూల్యం అంటే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మంది కూడా అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలు మనం ఉంటే ఏంటంటే అమావాస్యకు వచ్చే చెడు అయితే ఏదైతే ఉంటుందో అది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అలానే కాకుండా మన సేఫ్టీలో ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇంటి పరంగా అండి బాగా కలిసి రావాలి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి కనుక నిమ్మకాయనండి తీసుకోండి. ఒక తమలపాకు కానీ లేదంటే నార్మల్గా రావి ఆకు కానీ తీసుకోండి. పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ ఆకుని పెట్టేసి ఆకులో ఏంటంటే కనుక గుప్పెడంత ఉప్పుని పోసేసి నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసి ఆ ఉప్పు మీద పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే అందులో కుంకుమ పసుపు చల్లి ఒక లవంగాన్ని గుచ్చి మీరేంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర రాత్రంతా కూడా పెట్టండి. కొంతమందికి అమావాస్య పడుతుంది, కొంతమందికి పడదు. కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అమావాస్య వస్తే ఇంట్లో ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటి పరంగా అసలు ఏం బాగుండదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అమావాస్య చక్కగా అనుకూలిస్తుందండి. ఇంట్లో గొడవలు జరగకుండా, ఇబ్బందులు రాకుండా, ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా మీకు అనుకూలంగా మారడానికి అమావాస్య పనిచేస్తుంది. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి. రాదు కాదు అనకుండా ఏంటంటే కనుక మనం నమ్మకంతో చేసుకుంటేనే అన్నీ అవుతాయి, అన్నీ వస్తాయి, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది. అదే మనం ఏంటంటే కనుకనండి నమ్మకం లేకుండా చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ఫలితం అనేది రాదనమాట, ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఎంత నమ్మకంతో ప్రయత్నించుకుంటారో అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అమావాస్య రోజున ఎప్పుడు కూడా అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఇంటికి ఖచ్చితంగా అండి దిష్టి తీసుకోవాలి. మనం ఉన్నా లేకున్నా ఏంటంటే మనము ఎక్కడికైనా వెళ్ళినా మనం ఏంటంటే మన ఇంటికి దిష్టి తీయాలి. ఇంటిపైన నరదిష్టి, చెడు దిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంటికి దిష్టి తీస్తేనే మంచిదన్నమాట. మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక ఇంట్లో సమస్యలు ఏర్పడకుండా ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి, ఇంట్లో అమావాస్య అంటే కొంచెం భయం ఉంటుంది కదా, అలాంటి భయాలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. రాత్రంతా పెట్టి ఉదయం అంటే చేసుకొని తీసి పడేసుకోవచ్చు. రెండోది ఏంటంటే కనుక ఇంటికి దిష్టి తీయటం అనమాట. ఇల్లు బాగున్నా కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు. అలానే కాకుండా ఇంటికి దిష్టి పెడుతూ ఉంటారు. ఇంటి పరంగా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా, ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు కదండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు చెప్పి నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి. ఇంటికి దిష్టి తీయటం అంటే కనుక మన ఇల్లుని మనం కాపాడుకున్నట్టు, మన ఇల్లుని మనం రక్షించుకున్నట్టు, మన ఇల్లు ఏంటంటే కనుక నరపీడల బారి నుంచి అంటే బయటపడేలాగా చేసుకున్నట్టు అనమాట అండి. అందుకే మీరు 2 నిమ్మకాయలను తీసుకోండి. ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ అద్దేయండి, ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే మొత్తం నల్లటి కాటుకుంటుంది కదా అది పూసేయండి. ఇలా 2 నిమ్మకాయలకు కూడా అండి అంటించండి. ఇలా అంటించిన తర్వాత మీ ఇంటి పరంగా అండి మనం ఎదుగుతున్నాం అనుకోండి, కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేరండి. చాలా వరకు కూడా దిష్టి పెడుతూ ఉంటారు, దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంటికి ఉండే దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నిమ్మకాయలే కదా, నిమ్మకాయలతో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనుకుంటాం, కానీ నిమ్మకాయలతో చాలా జరుగుతుందండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని
నడుస్తుంది. అలానే కాకుండా 2 నిమ్మకాయలతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంటి పరంగా ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి పరంగా ఉండే చెడు అంతా కూడా పొల్లిపోతుంది అనమాట. మనకు మంచి అంటే మంచి జరుగుతుంది. మనమైతే ఆశ్చర్యానికి గురవుతాం అనమాట. ఇంత మంచి ఫలితం వస్తుందా, నిమ్మకాయల వల్ల మాకు ఇంత అంటే మేలు జరిగిందా, మా ఇంటిపై ఇంత దిష్టి ఉండేనా అన్నట్టుగా ఏంటంటే మనకు అర్థమైపోతుంది అనమాట. కేవలం 60 నిమిషాల్లోనే మనకు తెలిసిపోతుంది. ఇలా అద్దేసిన తర్వాత ఇల్లంతా కూడా కలదిరగండి, లేదంటే గుమ్మం ముందు నుంచి చక్కగా దిష్టి తీసేస్తే నిమ్మకాయలను ఏంటంటే దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల, ఇంట్లో తిరిగేసి పడేయటం వల్ల మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూస్తామన్నమాట. ప్రతి అమావాస్య కూడా చాలా మంది కూడా ఇంటికి దిష్టి తీస్తూ ఉంటారు. ఇంట్లో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. ఇంటిని క్లీన్గా ఉంచుకుంటూ ఉంటారు. ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా ఇలాంటి నియమాలు ఆచరించడం వల్ల, ఇలాంటి పనులను చేయటం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయన్నమాట. అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి. అలానే కాకుండా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందండి. అంటే మనకు నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ అమావాస్య మంగళవారంతో రావడం చాలా విశేషం అండి. అమావాస్య ప్రతి నెలలో వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. దేని అంటే శక్తిని అది కలిగి వస్తుందన్నమాట. అందుకే అమావాస్యకు అతీత శక్తి ఉంటుందని పరిగణించబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం చేయండి, చాలా చక్కగా ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ 3 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మీకు నచ్చిన పరిహారం కూడా చేసుకోవచ్చు. 3 పరిహారాలు కూడా చేసేసి చక్కగా ఫలితం పొందవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మీ సుడి తిరగటం ఖచ్చితంగా ఖాయం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి. ఎవరికైనా చెప్తే ఏంటంటే కొన్ని పరిహారాలు మనకు పనిచేయవని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా ప్రయత్నించుకోండి, సరిపోతుంది.